పట్టమ్మా పట్టు తాగు. థ్యాంక్స్ అత్తయ్య. ఏం థ్యాంక్స్ ఏం లేమ్మా, 2 రోజుల నుంచి జ్వరం వస్తాంది, పుట్టింటి పోవచ్చు కదా. సర్లేండి అత్తయ్య, అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, నన్ను పిలుచుకొని పోతారులేండి. ఏందో ఈ మోకాళ్ళ నొప్పులతో అవస్థలుగా ఉంది నాకు. ఎప్పటి నుంచి వచ్చినాయమ్మా నీకు మోకాళ్ళ నొప్పులు? అది దాని పుట్టింటికి పోవాలని అట్లా చెప్పినానంతే. హలో, ఎవరే ఫోను అంత దిగులుగా మాట్లాడుతున్నా? మా అత్త ఫోన్ చేసింటే బాగలేదంటే, బాగలేకుంటే ఆడే ఉండి అంత బాగానంక రా అని చెప్తుందమ్మా. పని మనిషిని కూడా పెట్టుకోకుండా అంత చాకరీ అంతా నీతోనే చేపిస్తాంది కదా. ఏం 2 రోజులు బాగాలేకపోతే చూసుకోలేదా మీ అత్త? బా బాలే పాయింట్ మాట్లాడినావమ్మా. మళ్ళీ అదే విషయము నీ కోడల్లో ఎందుకు చూపించలేకపోతున్నామ్మా? ఏ 2 రోజులు నీ కోడలు నువ్వు చూసుకోలేవా? అయినా మీ అత్తను అంటున్నాను కానీ నేను ఒక అత్తనన్న విషయం మర్చిపోయినానమ్మా. అసలు మా అత్త ఎందుకు ఫోన్ చేసింది తెలుసా? మీ అమ్మకి ఇబ్బంది అవుతుందమ్మా, రామ్మా నేను చూసుకుంటానని ఫోన్ చేసింది. అందరూ అత్తలు ఒకలా ఉండరు, అందరూ కోడల్లో ఒకలా ఉండరు. సర్దుకుపోతే అత్త అమ్మ అవుతుంది, కోడలు కూతురు అవుతుంది.